వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి బృందం ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించింది. ప్రైవేటీకరణ కాదు, ప్లాంట్ పునరుద్ధరణే తమ లక్ష్యమని మంత్రుల బృందం స్పష్టం చేసింది. మరి కేంద్ర మంత్రి ప్రకటనతో విశాఖ ఉక్కుకు మంచి రోజులు వచ్చినట్టేనని భావించాలా? ప్యాకేజీతో ఉద్యోగుల వేతన బకాయిల సమస్యలు తీరినట్టేనా? ఇక సేల్లో విలీనానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న అడ్డంకి ఏంటి? క్యాప్టివ్ మైనింగ్పై కేంద్ర మంత్రుల ప్రకటనను ఎలా చూడాలి? కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కార్మికులు హ్యాపీ అయినా? స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మనం మాట్లాడబోతున్నాం. సిబిఐ మాజీ జేడీ సామాజిక విశ్లేషకులు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగమయ్యారు. అలాగే బిడ్ కూడా వేసిన లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ టైంలో లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం అంటే వేలాది మంది కార్మికులు వేచి చూసిన సమయం ఆసన్నమైందని అనుకోవాలా? ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర కేబినెట్ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర మంత్రి కుమారస్వామి ఆ ప్రకటన తర్వాత స్టీల్ ప్లాంట్కి రావడం, అలాగే ఈరోజు కార్మికులతో భేటీ అవటం, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ప్రైవేటీకరణ ఇక లేదు అని చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు. అలాగే ఇస్తున్న ప్యాకేజీని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంకా మంచి రోజులు వచ్చినట్టేనా, ఇంకేమైనా అడ్రస్ చేయాల్సిన అంశాలు ఉన్నాయంటారా? అంటే ముందుగా ఈ ప్రైవేటీకరణ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందన్నది మనకు అర్థం కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే స్టీల్ ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో పెట్టింది. ఇంతకుముందు స్టీల్ అన్నది స్ట్రాటజిక్ సెక్టర్ లో ఉండేది, కానీ స్టీల్ అన్నదాన్ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లోకి తీసుకురావడం వల్ల ఏ కంపెనీలు అయితే, ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అయితే లాసుల్లో నడుస్తున్నాయో, నష్టాల్లో నడుస్తున్నాయో వాటికి రెండు పర్యాయాలు. ఒకటి మూసివేయడం, లేకుంటే రెండవది ప్రైవేటీకరణ చేయడం. సో ఈ విధంగా చేసి ఈ ప్రైవేటీకరణ అన్నది మొదలైంది. ప్రైవేటీకరణ యొక్క ప్రారంభం మొదలైంది. ఆ తర్వాత ఒక స్ట్రాటజిక్ కన్సల్టెంట్ ని తర్వాత అపాయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రిట్ పిటిషన్స్, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం వల్ల ఆ విధంగా కొన్ని రోజులు వీటిని పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు క్యాబినెట్ 11,440 కోట్ల క్యాపిటల్ ఇన్ఫ్యూషన్, అంటే 10,330 కోట్లు వచ్చేసి ఈ విధంగా ఈక్విటీ క్యాపిటల్ రూపంలో, మిగిలిన 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రూపంలో ఈ షేర్స్ గాను ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 11,440 కోట్ల ఒక ప్యాకేజ్. అంటే ఇది 10 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళా రీపేమెంట్ చేసే విధంగా ఇచ్చిన ఇది బేసిక్ గా ఇది ఒక రిలీఫ్ ప్యాకేజ్ కాదు, కానీ ఇది తాత్కాలికంగా ఒక అప్పులాగా ఇవ్వడం అన్నమాట. సో దీన్ని మళ్ళా స్టీల్ ప్లాంట్ లాభాల్లో గడుస్తున్నప్పుడు దీన్ని మళ్ళా తిరిగి చెల్లించాలి అన్నది ఒకటి. అంటే గతంలో మీరు చూసుకుంటే 1,133 కోట్లు ఇచ్చి అప్పుడు దానికి సుమారుగా 2,480 కోట్లు మళ్ళా స్టీల్ ప్లాంట్ వెనక్కి ఇచ్చింది లాభాల్లో గడిచిన తర్వాత. ఇంతకుముందు ఒక్కసారి BIFR సిక్ యూనిట్ గా డిక్లేర్ చేసినాం. సో ఇప్పుడు మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ కున్న ప్రధానమైన సమస్యలు ఏంటంటే, మొదటిది మనకు స్వతంత్రంగా గనులు లేకపోవడం, ఐరన్ ఓర్ మైన్స్. కాబట్టి ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మనం ఉత్పత్తి అయ్యే స్టీల్ మంచి క్వాలిటీ స్టీల్. ఇది సుమారుగా ఒక టన్నుకు 5,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. అంటే సేల్ వాళ్ళు కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఏదైతే స్టీల్ ఉత్పత్తి చేస్తుందో దానికన్నా ఒక టన్నులో 5,000 రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ఎక్కువ రేటుగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ స్టీల్ ని ఎలా అమ్మాలి అన్నది ఒకటి ప్రశ్న అయితే, ఆ తరువాత ఇప్పుడు గత 3-4 నెలలుగా ఈ కంపెనీలో పనిచేసే వాళ్లకు సాలరీస్ ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ పేఅప్ బ్యాక్ ఉంది, తర్వాత థ్రిఫ్ట్ సొసైటీ పేమెంట్ బాకీ ఉంది, తర్వాత ఐరన్ ఓర్ ఏదైతే ఇంతవరకు కొన్నారో దానికి చెల్లించాల్సిన బిల్లులు, ఆ తర్వాత కోకింగ్ కోల్ వీటికి సంబంధించిన బిల్లులు. సో ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. మరి ఇప్పుడు ఈ వచ్చిన ప్యాకేజీలో వీటన్నిటినీ మరి చెల్లించుకుంటూ పోతుంటే రేపు మళ్ళా ఓపెన్ ఆప్షన్ లోనే ఐరన్ ఓర్ కొనాలి, ఆ తర్వాత బయట దేశాల నుంచి ఈ కోల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అందువల్ల వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కార్మిక సంఘాలు మిగతా వాళ్ళు చేస్తున్న రెండు ప్రతిపాదనలు ఏంటంటే, RINL ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సేల్ లో విలీనం చేయాలి, లేకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి స్వతంత్ర గనులు కేటాయించాలన్నది వాళ్ళు ఆ విధంగా డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం 11,440 కోట్ల ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ లో వాళ్ళు ఈ విధంగా తెచ్చారు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ను నడపడం అన్నది చాలా టెక్నికల్ జాబ్.
ఒకవైపు ఈ విధంగా చూసుకుంటే మొన్న విఆర్ఎస్ కూడా ప్రకటించడం జరిగింది, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. సో అందులో చాలా మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు, తర్వాత చాలా మంది రిటైర్ అయి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో స్టీల్ ప్లాంట్ ను ఎలా నడపాలి అన్నది కూడా ఒక ప్రధానమైన సమస్య. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్నది చాలా ఎఫిషియన్సీతో కమిట్మెంట్ ఉన్న వాళ్ళు నడపాల్సింది. ఇప్పటి వరకు కూడా ఒక ఫుల్ టైం సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటి వరకు లేరు. ఆ తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టు సుమారుగా 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పోస్టులు ఉంటే అందులో ఒకరు కూడా లేరు ఇప్పుడు. తర్వాత సుమారుగా 64 చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులు ఉంటే అందులో కేవలం 6 మాత్రమే పనిచేస్తున్నారు. తర్వాత ఒక 3000 మంది రిటైర్మెంట్ కాబోతున్నారు ఈ గత 2 సంవత్సరాల్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలా పని చేయించాలి అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. అందుకనే మీరు అన్నారు, కుమారస్వామి గారు కూడా ఇప్పుడు ఇంత అమౌంట్ ఇచ్చాము, దీన్ని మీరు లాభాల బాటలో పట్టించండి. మరి లాభాల బాటలో స్టీల్ ప్లాంట్ వెళ్ళాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో ఉన్న 3 ఫర్నెస్లు ఫుల్ కెపాసిటీతో పనిచేయాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్. అవును, దాన్ని సుమారుగా మీరు 7.5 దాకా ప్రొడ్యూస్ చేయవచ్చు మిలియన్ టన్. కాబట్టి ఆ విధంగా వెళ్ళాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ కావాలి. రా మెటీరియల్ ఐరన్ ఓర్ మళ్ళా మీరు మార్కెటింగ్ లో తెచ్చుకోవాలి. ఆ తర్వాత కోకింగ్ కోల్ ఇవి కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఇచ్చినంత మాత్రాన ఇది ఫైనల్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు అన్నది మనం అందరం కూడా గమనించుకోవాలి. దానికోసం ప్రభుత్వానికి చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే ఒక 5 సంవత్సరాల మారటోరియం ఇవ్వండి. ఈ 5 సంవత్సరాలు మీ గత అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పేమెంట్ చేయకుండా కేవలం ప్లాంట్ ను మళ్ళా ఫుల్ స్కేల్ కెపాసిటీలో తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ఈ 11,440 కోట్లతో పాటు ఇటువంటివి కూడా వసతులు కల్పించాలి, ఈ విధంగా సౌలతులు కల్పించాలి అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ లో చాలా మంది కోరుకుంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుందో అన్నది చూడాలి. తర్వాత సెయిల్ లో విలీనం చేయడానికి ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఇది నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో ఉండడం వల్ల ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ ను మర్జర్ చేసుకోలేదు. అందువల్ల చాలా మంది కోరుకుంటున్నది ఏంటంటే గతంలో ఏ విధంగా స్టీల్ అన్నది స్ట్రాటజిక్ సెక్టర్ లో ఉందో దాన్ని స్ట్రాటజిక్ సెక్టర్ లో తీసుకువస్తే ఈ విధంగా విలీనం చేయడం సులభం అవుతుంది. ఆ విధమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధానంగా చాలా మంది వాదిస్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ను ప్రస్తుతం వెంటిలేటర్ లో ఉన్న పరిస్థితిలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని మనం ఇప్పుడు ఐసీయూలోకి తెచ్చాం. మరి ఈ ఐసీయూలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని చక్కగా డిశ్చార్జ్ చేయడానికి ఏం కావాలంటే మంచి డాక్టర్లు కావాలి. ఇప్పుడు అక్కడ చూస్తే ఈ డాక్టర్ల సమూహమే లేదు. మరి దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. అంటే ఈ విధమైన పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నది ఒక పెద్ద ఛాలెంజ్ ఇక్కడ. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు కుమారస్వామి చేసిన ప్రకటనలో నవరత్న హోదా కూడా వచ్చింది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తితో 2014 వరకు బాగానే ఉంది. దేశానికి 45,000 కోట్ల ఆదాయం ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంటు. కానీ ఇప్పుడు 35,000 కోట్ల అప్పుల భారంగా ఉన్నాయి, సొంత గనులు లేవు అన్న అంశాన్ని ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. అంటే సొంత గనులు లేవని పదే పదే ప్రస్తావిస్తున్నారు, కానీ ఇప్పటికీ ఒక క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? క్యాప్టివ్ మైన్స్ లేకుండా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా దీన్ని తీర్చిదిద్దామన్న కేంద్ర మంత్రి ప్రకటనను ఏ విధంగా మనం చూడాలి? కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే అది 35,000 కోట్ల రూపాయల పరిస్థితిలో ఈ విధమైన లోటులో రావడానికి ప్రధానమైన కారణం అంటే మీరు చెప్పినట్టు అప్పుడు 3 మిలియన్ టన్నుల నుంచి 6.4 ఆ తర్వాత 7.3 మిలియన్ టన్స్ చేసేటప్పుడు సుమారుగా 36 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని కెపాసిటీ పెంచాలన్నది అప్పుడు నిర్ణయించినది. కానీ ఏమైందంటే మేనేజ్మెంట్ మిగతా విషయాల వల్ల ఆ 36 నెలలది 100 నెలలైంది. అంటే సుమారుగా ఈ 3 సంవత్సరాల్లో అయినది అది సుమారుగా ఈ 12 ఆల్మోస్ట్ 100 నెలలు పట్టింది దానికి రావడానికి. సుమారుగా 8 సంవత్సరాలు పట్టింది. దానివల్ల ఏంటంటే 8,000 కోట్లు ఖర్చు చేయాల్సింది సుమారుగా 12,000 కోట్ల రూపాయలు అయింది. సో 12,000 కోట్లు అయిన తర్వాత ఆశించిన విధంగా అది లాభాల్లోకి రాలేకపోయింది. దానివల్ల ఏంటంటే దాని మీద ఉన్న భారం పెరుగుతూ పోయి ఇప్పుడు సుమారుగా 35,000 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని దానికి మీరు చెప్పినట్టు స్వతంత్రమైన గనులు కేటాయించడం ఒక సొల్యూషన్. ఇప్పుడు ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 2 మైన్స్ ఇప్పుడు
లీగల్ తర్వాత మిగతా ఎన్విరాన్మెంటల్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి ఇప్పుడు అవి రెడీగా ఉన్నాయి. అక్కడ ఓఎండిసి తీసుకుంటే అందులో 51% విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క వాటా, మిగతా 49% ఐ థింక్ ఒరిస్సా గవర్నమెంట్ ఇంకొక ప్రైవేట్ సెక్టర్ ఇవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ గనులు సొంతంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రావాలంటే ఈ 49% వాటా ఏదైతే ఉందో అది స్టీల్ ప్లాంట్ కొనుక్కోగలగాలి. అప్పుడు కొనుక్కుంటే ఏమవుతుందంటే ఒరిస్సాలో ఉన్న ఈ ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉన్న మైన్లు ఇక్కడ వస్తాయి. సో దానిలో మళ్ళా దాన్ని ఐరన్ ఓర్ తీసుకురావడం ఇవన్నీ కూడా చేయాల్సిన ఒక అవసరం ఉంది. ఆ తర్వాత ప్రధానంగా మనం ఛత్తీస్గఢ్ లోంచి బెలడేలా మైన్స్ నుంచి వీటిని తీసుకొస్తాం ఐరన్ ఓర్. అక్కడ ఆక్షన్ లో పాడుకుంటాం. ఆక్షన్ లో పాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు స్వతంత్ర గనులు లేకపోవడం వల్ల ఎక్కువ ఛార్జెస్ మనం పెట్టాలి. తర్వాత ఇంకొక ప్రధానమైనది ఏంటంటే అక్కడి నుంచి రైల్లోంచి ట్రైన్స్ లోంచి తెచ్చుకోవాలి. మనకు సుమారుగా ఇప్పుడు 4 రేకులు ఇట్లాంటివి అరేంజ్ చేస్తారు, మనకు కనీసం 6 నుంచి 8 రేక్స్ కావాలి. కానీ రాబోయే వర్షాకాలంలో ఏమవుతుందంటే ప్రధానంగా చాలా సమస్య ఉంటుంది, అక్కడి నుంచి రాకపోకలు చాలా స్తంభిస్తాయి. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అన్నది ఒక ప్రధానమైన సమస్య దీని ముందున్నది. అందువల్ల ఈ 11,440 కోట్లు ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగిస్తూ దీనితో పాటు ఒక ట్యాక్స్ మారటేరియం పెట్టి తర్వాత వచ్చేసి ఈ ప్రతి టన్ను ఐరన్ ఓర్ ఏదైతే వీళ్ళు కొంటున్నారో దాని మీద ప్రభుత్వం ఏదైతే 2,000 రూపాయల దాకా లాస్ ఎక్కువగా వీళ్ళు కడుతున్నారో దాన్ని గనక వీళ్లకు కాంపెన్సేట్ చేయగలిగితే, తరువాత స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గా ప్రొడ్యూస్ చేసేది లాంగ్స్, అంటే ఈ సాధారణంగా మనకు కన్స్ట్రక్షన్ లో ఉపయోగించే స్టీల్ అక్కడ చేస్తారు. దానితో పాటు కొన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా చేస్తారు. కానీ ఈ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేస్తుందో అవి ఈ స్టీల్ ఇన్సెంటివ్ లో ప్రభుత్వం జోడించలేదు. దానివల్ల ఏంటంటే ఈ ఇన్సెంటివ్ అన్నది మనకు రావట్లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏవైతే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేస్తుందో వాటిని ఆ ఇన్సెంటివ్ స్కీమ్ లో కలపాలి అన్నది ఇంకొక డిమాండ్. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఈ ప్యాకేజ్ తో పాటు మిగతా అనేకమైన విషయాలను గనక ఇచ్చి ఒక ఫుల్ టైం సిఎండిని ఇచ్చి తర్వాత 7.3 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ కూడా జరగాలి. ఇది కూడా ఒకటి చూడాల్సిన అంశం. ఎందుకంటే మ్యాన్ పవర్ లేకుండా మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో స్టీల్ ప్లాంట్ ఇది కేవలం 11,440 కోట్లు ఇచ్చాము ఇంకా అయిపోతుంది అన్న ధోరణి ఏదైతే ఉందో దానిలో సమగ్రమైన చర్చ జరగాలి. ఆ తర్వాత తజ్ఞులైన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక మేనేజ్మెంట్ తో పాటు ఒక కాన్షియస్ కీపర్ కమిటీ కూడా అక్కడ ఉండాలి. అంటే వీళ్ళు ఇచ్చిన 11,440 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎందుకంటే ఇంతకు ముందు మేనేజ్మెంట్స్ కొన్ని వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ సరిగా లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా అటువంటిది జరగకుండా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న స్టీల్ కంపెనీలు వీళ్ళు చేసే విధానాల మీద ప్రెషరైజ్ చేయకుండా ఇటువంటివి కావాలంటే ఒకటి ఏదైనా ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లాంటిది ఇక్కడ కూడా ఒక కమిటీ ఉండాలి. ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే మనం ఈ విషయాలను కొంత ముందుకు తీసుకెళ్తూ, కానీ పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఏదైతే ఉందో ఒకటి సేల్ లో మెర్జ్ చేయడం, లేకుంటే స్వతంత్ర గనులు కేటాయించడం. ఈ సొల్యూషన్ అయితే మటుకు అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఎందుకంటే మన నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే స్టీలు సిమెంటు వీటి మీద పూర్తిగా ప్రైవేట్ కంపెనీల కంట్రోల్ వస్తే మనకు చాలా ప్రమాదం అని చెప్పి ఆయన అన్నారు. ఇప్పుడు మీరు సిమెంట్ చూస్తే సిమెంట్ ఆల్మోస్ట్ ప్రైవేట్ రంగంలోనే ఉంది. అదే స్టీల్ మీరు చూసుకుంటే మొదట్లో 70% పబ్లిక్ రంగ సంస్థలు ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు 25 నుంచి 30% ప్రైవేట్ చేసేవి. కానీ ఇప్పుడు టోటల్ గా పిక్చర్ రివర్స్, 70-75% ప్రైవేట్ కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తుంటే ఇవి కేవలం 25% మాత్రమే ఉన్నాయి. సో ఇది కూడా ప్రమాదకరం. రేపు ఈ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోతే వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేట్లో మనం ప్రజలు కొనాల్సి వస్తుంది, ప్రభుత్వాలు కొనాల్సి వస్తుంది. సో ఇది కూడా ప్రభుత్వం గమనించాల్సిన ఇంకొక పాయింట్ అని నేను తెలియజేస్తున్నాను. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకేం చేయాలన్న అంశంపై ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఈ 11,000 కోట్ల ప్యాకేజీకి సంబంధించి దాన్ని సద్వినియోగపరచుకోవాలని కేంద్ర మంత్రులు ఈరోజు ప్రకటన అయితే చేశారు. ఒక రకంగా స్టీల్ ప్లాంట్కు ఇది గుడ్ టైం అని అందరూ అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం
ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, అలాగే బకాయిలు పెండింగ్లో ఉన్న నేపథ్యం ఒకటైతే ఇటు 35,000 కోట్ల అప్పు అనేది ఒక భారంగా ఉందని స్వయంగా కేంద్ర మంత్రి చెప్తున్న నేపథ్యంలో మరి ఈ 11,000 కోట్లను ఏ విధంగా సద్వినియోగపరచాలి అంటే ఈ 11,000 కోట్లు కేవలం అటు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ పనుల కోసం అలాగే ఎంప్లాయీస్ జీతాల కోసం అని చూసుకుంటే దాన్ని లాభాల బాటలో పట్టించడం ఎలాగా, అలాగే ఈ అప్పులను తీర్చే దిశగా ఎలాంటి అడుగులు వేయాలి, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు ధోరణి ప్రదర్శించాలి, వీటి నుంచి కేంద్ర మంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో ప్యాకేజీని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్కు పాత రోజులు అంటే ఒక రకంగా మంచి రోజులు రావాలంటే ఏం చేయాలన్న అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో ఎనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. జేడి లక్ష్మీనారాయణ గారు, అంటే 11,000 కోట్లను మీరు సద్వినియోగపరచుకోవాలంటున్నారు, మీరు కొన్ని సజెషన్స్ చేస్తున్నారు, మరోవైపు 35,000 కోట్ల అప్పుల భారం మనకి కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. మళ్ళీ తిరిగి గతంలో లాగా పూర్తి సామర్థ్యంతో అలాగే పూర్తి లాభాలతో గట్టెక్కడం ఎలా? ఒకటి క్యాప్టివ్ మైండ్స్ లేవు, మనం ఆల్రెడీ దానికోసం మనం మాట్లాడుకున్నాం. ఎలా వెళ్తే మళ్ళీ పాత రోజులు వస్తాయి? ఈ 35,000 కోట్ల భారంకి సంబంధించి కేంద్రం ఏ విధంగా వ్యవహరించాలి? ఇందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే ఏంటంటే ఇంకొక సొల్యూషన్ దీనికి. ప్రస్తుతం మీరు ఒకసారి RINL బ్యాలెన్స్ షీట్ ఒకసారి చదివితే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్యాలెన్స్ షీట్ చదివితే దాని దగ్గర ఉన్న సుమారుగా 20,000 ఎకరాలు, అయితే సుమారుగా 17,500 అంటే గంగవరం పోర్ట్ కి తర్వాత NMDC వాళ్ళకి ఇచ్చింది ఇవన్నీ తీసేస్తే సుమారుగా ఐ థింక్ 17,500 ఎకరాల దాకా ఉందన్నట్టుగా ఉంది. సో దీని విలువ మీరు బ్యాలెన్స్ షీట్ లో చూస్తే అది 86 కోట్లు మాత్రమే. మొన్న విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన భూమిని ఏదైతే అమ్ముతున్నారో ఆ రేట్లు చూస్తే సుమారుగా ఒక్కొక్క ఎకరానికి ఇది సుమారుగా 3-3.5 కోట్ల రూపాయల దాకా దాని విలువ ఉంటుందని మార్కెట్ అంచనా. ఓకే. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి పేరున ఉన్న ఈ భూమి ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. అంటే ఇది బుక్ అడ్జస్ట్మెంట్ మాత్రమే. అప్పుడు ఏమవుతుందంటే సుమారుగా 70-75 వేల కోట్ల రూపాయలు ఏదైతే వాల్యూ చేస్తుందో అది ఒక అసెట్ రూపంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేతిలో ఉంటుంది. అప్పుడు దీన్ని గనక మనం మార్టిగేజ్ చేయగలిగితే బ్యాంకుల నుంచి కొంత అప్పులు తీసుకురావచ్చు. సో అదొకటి. సో ఈ విధమైన ఇది ఒక సొల్యూషన్. తర్వాత రెండోది చెప్పినట్టు ట్యాక్స్ మారటేరియం, అంటే ఒక 5 సంవత్సరాలు ఈ ట్యాక్సులు ఈ వడ్డీలు వీటిలన్నిటికి కూడా కొంత ముగింపు పలకగలిగితే, ఒక టెంపరీ రిలీఫ్ ఇవ్వగలిగితే ఏమవుతుందంటే ప్లాంట్ ను మళ్ళా ఫుల్ కెపాసిటీలో పని చేయించడానికి, ఈ రా మెటీరియల్ కానీ వీటిలన్నింటినీ సేకరించడానికి చెల్లించడానికి కూడా కొంత సౌలతి మనకు దొరుకుతుంది, కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. సో ఆ వెసులుబాటుతో మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సింది, మేము 11,440 కోట్లు ఇచ్చేసాము ఇంకా అయిపోతుంది అంటే ఆ దిశగా కాకుండా దాన్ని ఇంకొంత సహాయ సహకారాలు కూడా అందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. కాబట్టి ఇందులో చేయాల్సింది సింపుల్ బుక్ అడ్జస్ట్మెంట్లు, ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కొద్దిగా మనకు వెసులుబాట్లు కల్పించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే స్టీల్ ప్లాంట్ ను మళ్ళా, ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కనుక మీరు 90% కెపాసిటీతో, యాక్చువల్ గా 7.3 మిలియన్ టన్స్ అయినా కూడా ఒక్క కాలంలో 7.5 మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా మనం వెళ్ళొచ్చు. 10% అధికంగా కూడా చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రొడక్షన్ మనం చేయగలిగితే తర్వాత ఉత్పత్తి అయిన ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దాన్ని, ఐరన్ ఓర్ కాదు స్టీల్, దీన్ని ఎలా అమ్మాలి అన్నది కూడా ఒక టార్గెట్. కాబట్టి ఈ సందర్భంగా మనం చూసుకుంటే అమరావతిలో చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమరావతి రాజధాని కానీ, తర్వాత పోలవరం కానీ, మిగతా అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రయారిటీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కొనుగోలు గనక వారు చేయగలిగితే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయం అవుతుంది. కావాలంటే ప్రస్తుతం తీసుకొని ఆ తర్వాత అడిషనల్ గా ఏదైతే వాళ్ళు మిగతా కంపెనీలతో పోలిస్తే వాళ్ళు ఏదైతే అడిషనల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందో దాన్ని మళ్ళా లాభాల బాటలో పట్టిన తర్వాత అప్పుడు పేమెంట్ చేసే ఒక వెసులుబాటు కూడా కల్పించవచ్చు. సో ఇలాంటి కనుక మనం సొల్యూషన్స్ తీసుకురాగలిగితే, రిక్రూట్మెంట్ చేస్తూ తర్వాత ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళందరినీ కూడా సరైన సమయంలో మనం రిక్రూట్ చేస్తూ ఒక ఎఫిషియెంట్ CMDని ఏర్పాటు చేసి తర్వాత వీరు చేసే నియమాలు, వీరు చేసే నిర్ణయాల మీద
ఒక పబ్లిక్ వాచ్ కమిటీ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి వారి గనక సరి అయిన సమయంలో ఒక్కోసారి ఏమవుతుందంటే మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కూడా చాలా సార్లు ఈ స్టీల్ ప్లాంట్ అన్నది నష్టాల్లో నడిచింది. ఆ తర్వాత ప్రైవేటు రంగంలో ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని వీటి మీద ప్రెషరైజ్ చేయకుండా, తర్వాత మన దగ్గర రోలింగ్ స్టీల్ కెపాసిటీ కూడా ఉంది మన దగ్గర. Yes, sir. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రోలింగ్ మిల్స్ కూడా ఉన్నాయి 5-6. సో వాట్లను ఫుల్ కెపాసిటీలో మనం పనిచేయిస్తూ, తర్వాత చాలా స్లాగ్ కూడా చాలా పడి ఉంది. దాన్ని మనం యాక్చువల్ గా సిమెంట్ ఇండస్ట్రీస్ లోను రోడ్ లేయింగ్ లోను ఉపయోగించవచ్చు. కాబట్టి దాన్ని కూడా మనం ఉపయోగిస్తూ, తర్వాత స్టీల్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం కోల్ బేస్డ్ గా ఉన్న ఈ బ్లాస్ట్ ఫర్నెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్ట్రిక్ బేస్డ్ గా తయారు చేయాలి, కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలి అన్న ధోరణిలో మాట్లాడారు. యాక్చువల్ గా మీరు ఈ 3 స్టీల్ ప్లాంట్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నెస్ చూస్తుంటే మంచి టెక్నాలజీలో వచ్చినవి. కాబట్టి దీన్ని ఎలక్ట్రిక్ దానికి చేయడానికి సుమారుగా 7,500 కోట్లు అవుతుంది. సో దానికి బదులుగా ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్ ఏంటంటే దీని గ్రీన్ హైడ్రోజన్ దాని మీద కనుక మనం నడపగలిగితే అవును, ఏమవుతుందంటే అటు కార్బన్ ఎమిషన్స్ తగ్గించవచ్చు, ఆ తర్వాత మనం చాలా తక్కువ ఖర్చుతో దీన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఎందుకంటే ఎలాగైనా విశాఖపట్నం, అనకాపల్లి వీటన్నిటిని కూడా గ్రీన్ ఎనర్జీ హబ్ గా ప్రకటిస్తాం. అవును. సో ఈ విధమైన ఆలోచనలు చేస్తూ గనక ముందుకు వెళ్ళగలిగితే, తర్వాత 25,000 కోట్లు ఏదైతే 35,000 కోట్లు అన్నారు, దానిలో సుమారుగా 25,000 కోట్ల రూపాయలు గనక ఈ ట్యాక్స్ మొరటేరియం ఇచ్చేసి గనక ఒక 5 సంవత్సరాలు ఈ విధమైన వెసులుబాటు కల్పించగలిగితే మళ్ళా స్టీల్ ప్లాంట్ మనం ముందుకు తీసుకురావచ్చు. ఏది ఏమైనప్పటికీ మళ్ళా ఫైనల్ సొల్యూషన్, ఫైనల్ ఇది వచ్చేసి స్వతంత్ర గనుల కేటాయింపు, ఆ తర్వాత వచ్చేసి సెయిల్ లో మర్జరు, ఆ తర్వాత OMDC లో ఉన్న గనులు కూడా చేజిక్కించుకోవాలంటే దాని 49% షేర్ మనం కొనుక్కోగలగాలి. సో 49% షేర్ కొనుక్కోవడానికి మళ్ళా ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు కావాలి. అవును. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే, మేము కూడా ఒక పేపర్ తయారు చేస్తున్నాం యాక్చువల్ గా ఉక్కు మంత్రికి, తర్వాత ప్రధానమంత్రి గారికి. ఇంతకు ముందు ఏవైతే మనం సలహాలు ఇచ్చామో అదే సందర్భంలో ఈ 11,440 కోట్లతో పాటు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ కు మళ్ళా సొల్యూషన్స్ మనం తీసుకురావచ్చు. త్వరలో కలవబోతున్నారు సార్ ప్రధానిని, అలాగే ఉక్కు మంత్రి కుమారస్వామిని. కుమారస్వామి గారిని కూడా కలవాలన్నది మా ధోరణి. అందుకనే కొంత ఎక్స్పర్ట్స్ తో కూడా నేను కన్సల్ట్ చేస్తున్నాను. వారందరి సలహాలు తీసుకుని ఒక వారం రోజుల లోపల ఒక వర్కింగ్ పేపర్ ఒకటి తయారు చేసి వారికి అందజేస్తూ, ప్రధానమంత్రి గారు కూడా దాన్ని పంపిస్తూ ఒక పబ్లిక్ డిస్కషన్ కూడా వైజాగ్ మిగతా ప్రాంతాల్లో పెట్టాలన్నది మా కోరిక. సో దట్ స్టీల్ ఎక్స్పర్ట్స్ రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక ఫైనల్ గా సొల్యూషన్ కనుక ఇవ్వగలిగితే మనం ఏమవుతుందంటే స్టీల్ ప్లాంట్ కూడా ఒక మార్గదర్శకాలుగా మనం తయారు చేయొచ్చు. వచ్చే మేనేజ్మెంట్ కూడా ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నది కూడా వాళ్ళకు ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ లాగా మనం రోడ్ మ్యాప్. అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు అన్నట్టుగా మీరు సజెస్ట్ చేస్తున్న అంశాలు, ఒకటి ప్యాకేజీ సద్వినియోగపరచుకోవటం, అలాగే అప్పుల భారం నుంచి ఏ విధంగా బయటపడాలి, దీని యొక్క సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచాలి, వీటితో పాటు సేల్లో విలీనం, క్యాప్టివ్ మైండ్స్ కేటాయింపు, ఇవి సొల్యూషన్గా చెప్తున్నారు. కాబట్టి మరి కేంద్రం ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేయాలనే మనం భావిద్దాం. ఎందుకంటే ఒక అడుగైతే పడింది. ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సమస్య నుంచి కొంత బయటపడేటట్టుగానే కొంత ప్యాకేజీతో కొంత మూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఈ మూవ్ అనేది మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత కాళ్ళపై నిలబడి గతంలో లాగా 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం 10 టీవీ కేటాయించినందుకు. ఇది 10 టీవీ ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్.